జనవరి 31వ తేదీన విజయవాడలో ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించనున్న మాదిగల యుద్ధభేరి మహాసభకు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, రాష్ట్ర కార్యదర్శి మద్దెలెట్టి పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బీచిగానిపల్లి రామాంజనప్ప అధ్యక్షతన పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామనందు మాదిగల యుద్ధభేరి మహాసభ కరపత్రాలను ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాడుతున్నారని, కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధ కల్పించాలన్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగ ఉపకులాలకు వారికి ప్రతి జిల్లాలోనూ ఒక ఎంపీ మరియు 2 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆసాది గంగిశెట్టి, రాయలసీమ జిల్లాల ప్రధాన కార్యదర్శి సోమందిపల్లి రామాంజనేయులు, సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పయ్య, గౌరవ అధ్యక్షులు ఓబులేసు, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, ఓటకూరు అంజనప్ప, లేపాక్షి అధ్యక్షులు పవన్, నాయకులు సోమిరెడ్డిపల్లి విజయ్, రొడ్డం కృష్ణ, ఎర్రమంచి తిప్పన్న, మిద్దె సేన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సత్యసాయి జిల్లా సాయి ఆరామం నందు నా జాతి బంధువులందరూ సమక్షమున ఏదైతే ఈ నెల 31వ తారీఖున మాదిగల యుద్ధభేరి మహాసభ జింకన్న గ్రౌండ్ నందు రాష్ట్ర అధ్యక్షులు, ఇరు రాష్ట్రాల చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో, వాళ్ళ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు వేలాదిగా నా సత్యసాయి జిల్లా నుంచి తరలి రావాలని మా మిత్రులకు, మా సోదరులకు, మాదిగలు కాకుండా మాదిగ ఉపకులాలన్నీ అందరికీ కూడా పేరు పేరున పిలుపునిస్తూ వేలాదిగా విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పనని పిలుపునిస్తూ ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనేటువంటి డిమాండు, అదేవిధంగా మాదిగలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పని రాజకీయ పార్టీలు 21 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, 4 పార్లమెంట్ ఇవ్వాలని చెప్పనని ఇదివరలోనే అన్ని జిల్లాల్లోనూ అనేక సార్లు మేము ఉద్యమాలు చేశాం. ప్రతి జిల్లాలోనూ కూడా దీనిపై స్పందించాలని చెప్పని రాజకీయ నాయకులకు ఇది హెచ్చరిక కూడా జారీ చేశాం. దాదాపుగా 30 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి అశువులు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఏదైతే ప్రధానమంత్రి మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు మందకృష్ణ మాదిగా మీటింగ్కి వచ్చి మాట ఇచ్చాడో ఆ మాటను ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళ కిందటనే ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లోనే చేస్తామని మాట ఇచ్చినారు. ఆ మాట 10 ఏళ్ళ తర్వాత కూడా నిలబడలేదు. ఇప్పుడైనా కానీ అంత పెద్ద సభకు వచ్చి మీరు మాదిగలకు మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని చెప్పి నేను మేము మనవి చేస్తున్నా. అది అసెంబ్లీ సీట్లు రిజర్వేషన్ 2 ఉండేటివే, ఏది మడకశీర ఒకటి, సింగళమాల ఒకటి, 2 జిల్లాలు అయినాయి కాబట్టి జిల్లాకు ఒకటి ఇంకొక సీట్ను ఖచ్చితంగా ఎక్కే విధంగా ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా దానిపైన చొరవ చూపాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేము మాట్లాడుతున్నామో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై జరుగుతున్న దాడులను కూడా ప్రభుత్వం ఖండించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా ఈ రాష్ట్రంలో మాదిగలు ఒక్క ఓట్లు 50,50,000 మంది ఉన్నాము. 100కి 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఓట్లున్నాయి. 15% ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వారే రాజ్యాలు ఏలుతున్నారు కానీ మాదిగలకు ఏ స్థానము కనిపించడం లేదు. ఈ నెల 31వ తేదీన జరగవలసిన విజయవాడ జింకానా మైదానంలో జరగవలసిన మాదిగల యుద్ధభేరి మహాసభకు వివిధ మండలాల నుంచి, వివిధ పంచాయతీల నుంచి దాదాపు భారీ సంఖ్యలో జనం రావాలని, మన మాదిగల సత్తా చాటాలని నేను జిల్లా అధ్యక్షునిగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ వివిధ రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేసినట్టుగా దాదాపు ఈ రాష్ట్రంలో 55 లక్షల మంది మాదిగలు ఉన్నాం. చట్టసభల్లో మా మాదిగలకు స్థానాన్ని కల్పించవలసిన అవసరం వివిధ పార్టీలకి ఉన్నదని మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఈ ఏబిసిడి వర్గీకరణ విషయంలో ప్రధానమంత్రి కూడా ఇంకా కాలయాపన చేస్తున్నాడు. ఈ శీతాకాల సమావేశాల్లో ఏబిసిడి వర్గీకరణ కోసం పార్లమెంట్లో చట్టం చేస్తామని తెలియజేసిన మహానుభావుడు ఇంతవరకు ఆ ఊసెత్తట్లేదు. అయితే మా జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది.
దాదాపు 50 లక్షల మాదిగలము చాలా వేదన పడుతున్నాం, బాధపడుతున్నాం. దయచేసి వివిధ రాజకీయ పార్టీలు మా మాదిగలకు సమితి స్థానం కల్పిస్తారని మేము తెలియజేస్తూ హెచ్చరిస్తూ వేలాది మంది ఈ విజయవాడలో జరుగు కార్యక్రమానికి హాజరు కావాలని తెలియజేస్తూ విద్యబేరి మహాసభకు మన సత్యసాయి జిల్లా నుంచి ఈ నెల 37న విజయవాడలో జింకానా గ్రౌండ్ నందు జరగబోయే భారీ బహిరంగ సభకు జయప్రదం చేయాలని, నలుమూల నుంచి భారీగా మాదిగలు తరలి రావాలని, ఈ సభను సక్సెస్ఫుల్ చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. పేర్ప వెంకటేశ్వర నాయకత్వంలో 31 చల విజయవాడ కార్యక్రమానికి నలమూల నుండి అందరూ తరలిరాలని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఏమంటే ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధం కల్పించాలని, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు మాకు వర్గీకరణ చేయాలని, చేయకపోతే మేము అన్ని ఆర్టీఓ ఆఫీసులు, అన్ని కలెక్టర్ ఆఫీసులు మేము ధర్నాలు పెడుతున్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాము.